జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర నిర్వహించినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఈ పాదయాత్రకి చేయడానికి ముఖ్య కారణం ఈ 4 సంవత్సరాల 9 నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో పేద దిగువ మధ్యతరగతి తరగతి ప్రజలు, కార్మికులు, రైతులు, యువత, మహిళలు, వ్యాపార వర్గాలు ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బాధితులుగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా కలిసి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా ఈ వర్గాలన్నింటినీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ఈ పాదయాత్రని సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా 48 గ్రామాలు తణుకు పట్టణంలో కూడా 16 రోజులుగా ఈ పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ కూడా సందర్శించినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా గ్రామాల అభివృద్ధిని విస్మరించారో, ఏ విధంగా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని విస్మరించారో కళ్ళకి కట్టినట్లు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పంచాయతీలని NREGS నిధులను కూడా వేరే పథకాలకు డైవర్ట్ చేసి ఏ విధంగా పంచాయతీలు నిర్వీర్యం చేశారో కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నేను గతంలో 2013లో కూడా పాదయాత్ర చేశాను. ఆ రోజు ఏ విధంగా సమస్యలు మాకు ఎదురైనా ఆ రోజు నేను సింగపూర్ నుండి వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఆ రోజు పాదయాత్ర నిర్వహించి అప్పుడు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ రోజు ఆకలింపు చేసుకోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సమస్యల్ని తర్వాత శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ఆ రోజు పరిష్కారం చూపడం జరిగింది. మరలా ఈరోజు ఈ పాదయాత్ర ద్వారా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. 2 సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసేటటువంటి శక్తిని ఆ భగవంతుడు కల్పించడం నాకే దక్కిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. 2 సార్లు ఈ నియోజకవర్గంలో పాదయాత్రలు చేసి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాటి పరిష్కార మార్గాలను కూడా ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ సకల జనుల చైతన్య యాత్రలో గ్రామాల్లో చూస్తే పారిశుద్ధ్యం పూర్తిగా పడిచేసింది. దోమల సమస్యలు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా ముఖ్యంగా చెప్పేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడా కనీసం పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేయట్లేదు. దోమల సమస్యలు పెరిగిపోయినాయి, వైరల్ ఫీవర్లు పెరిగిపోయినాయి, అనారోగ్య బారిన పడి అనేక మంది ఈరోజు ఇంటి పట్ల ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ విధంగా గ్రామీణ ఆరోగ్యాన్ని పూర్తిగా అటకెక్కించినటువంటి పరిస్థితి. అలాగే మేము గతంలో ఏదైతే సిమెంట్ రోడ్లు నిర్మించామో ఆ రోడ్లు ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో ఆ రోజు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు నిర్మాణం చేసాం. ఈరోజు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఆ రోడ్లను కూడా పూర్తి చేయలేకపోయినటువంటి పరిస్థితి. ఎక్కడైనా అరాకొర సిమెంట్ రోడ్లు వేసినా నాణ్యత లేకుండా ఆ రోడ్లన్నీ వితిన్ 1 ఇయరే సంవత్సరంలోపే చిత్రమైపోయినటువంటి పరిస్థితి గ్రామాల్లో కనిపిస్తుంది. ఈరోజు మంత్రి గారు చెప్తున్నాడు, నేను ఇన్ని కోట్లు, వేల కోట్లు అభివృద్ధి చేశాను, ఎంత అభివృద్ధి చేశాను, ఎంత అభివృద్ధి చేశాను. గ్రామాల్లో చూస్తే పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది. వీళ్ళు డ్రైనేజీలు కట్టారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు డ్రైనేజీల్లో ఏ గ్రామంలో అయితే వీళ్ళు డ్రైనేజీలు కట్టారో కనీసం ఒక్క గ్రామం అంటే ఒక్క గ్రామంలో కూడా ఆ డ్రైనేజీలు కనీసం ఆ నీరు పారే పరిస్థితి లేదు. డ్రైనేజీలన్నీ కూడా డ్రైనేజీలు నిర్మించిన బెరమ్స్ అన్నీ కూడా ఇరిగిపోయినాయి. అప్పుడే ఎక్కడా కూడా నీరు వెళ్ళే పరిస్థితి లేదు.
దోమల కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి డ్రైనేజీల్లో. ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా నిర్మాణాలు చేసే డ్రైనేజీల నిర్మాణాలు అనేక గ్రామాల్లో వీళ్ళ కమిషన్ల కోసం డ్రైనేజీల్ని అప్పటికప్పుడు ఏదో వేసేసి కనీసం లెవెల్స్ లేకుండా, ఆ మురుగునీరు పారడానికి అవకాశాలు లేకుండా పూర్తిగా వాళ్ళ కమిషన్ల కోసం చేసుకున్నటువంటి నిర్మాణాలు. ఒక్క డ్రైనేజ్ కూడా ఈరోజు పనిచేసే పరిస్థితుల్లో లేదు. ఆ విధంగా డ్రైనేజ్ నిర్మాణాలు చేశారు.